హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తిరుమలదిన లక్ష్మీదేవి. ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ముందుగా అల్లం మసాలా ఆడించి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటో కట్ చేసుకోవాలి, కొబ్బరి ఆడించి పెట్టుకోవాలి, కొత్తిమీర, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, ఆయిల్, చికెను, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. ఈ ఐటమ్స్ అన్నీ మనకు కావాలండి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ముందుగా ఆకు వేసుకోవాలి. ఆకు, చెక్క వేసుకోవాలి, లవంగాలు కూడా. దాని తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిసేపు అడగనివ్వాలి. ఆనియన్స్ అనేటివి బాగా వేగాలి, దూరగా గోల్డ్ కలర్ తక్కువ వచ్చినా పర్లేదు. దాని తర్వాత అల్లం మసాలా వేసుకోవాలి. ఆనియన్స్ వేగాయి, దాని తర్వాత అల్లం మసాలా వేసుకోవాలి. అల్లం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, మాడిపోకుండా. అల్లం మసాలా వేగిన తర్వాత టమోటా తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా తీసుకొని వేసేసేయాలి మొత్తం. బాగా కలబెట్టుకొని టమోటా అనేది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసినామంటే మెత్తగా ఉడుకుతుంది తొందరగా. ఉప్పు తగినంత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే టమాటా ఉడకాలి, లేకపోతే అడుగంటుతుంది. టమాటో బాగా ఉడికిపోయిందండి. దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. కారము తగినంత వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మిక్స్ చేసేసి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసేయాలి. అంతా కలబెట్టాలి, బాగా మిక్స్ చేయాలి. మొత్తం మసాలా చికెన్ పట్టాలి. కొద్దిసేపు మూత పెట్టేసి బాగా చికెన్ అనేది చికెన్లో బాగా తడి వచ్చేసింది. ముందుగా మనం మిక్సీగా పట్టి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి.
మధ్యలో వాయిస్ డిస్టర్బెన్స్ అయితే సారీ అండి, మా అన్న కొడుకు కలర్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా వేసుకోవాలి వాటర్, అది ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే చికెన్ ఉడికేదానికి పెద్ద టైం పట్టదు. వచ్చేసాడు మా అల్లుడు చరణ్. సరే హాయ్ చెప్పు. కొత్తిమీర వేసుకోవాలి. మా శరం కలబెట్టారండి. చికెన్లో నీళ్ళు పోసినాము. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికితే బాగా చికెన్ ఉడుకుతుంది, మసాలా బాగా పడుతుంది. ఈరోజు చికెన్ కర్రీ పూరి అడిగారండి. ఇప్పుడు పూరి కోసం మనం పిండి పిక్కి పెట్టుకోవాలి. పిండికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది పిండి. కొద్దిగా పెరుగు వేసుకున్నామంటే పిండి మెత్తగా బాగా వస్తుంది, పూరి కానీ చపాతీ కానీ. వాటర్ వేసుకొని పిసికి పక్కన పెట్టడమే. ఫైనల్గా పిండి ముద్దగా అయిపోయిందండి. ఒక 10 to 15 minutes ఇలా వదిలేస్తే బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. చికెన్ కూడా ఉడుకుతుంది. ఇంకొక 10-15 నిమిషాలు పట్టే కావాలి. ఇది బాగా అంతా ఎగరబడిపోవాలి వాటర్ అనేది. ఫైనల్గా చికెన్ గట్టిపడిందండి. ఇప్పుడు మన దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో చికెన్ మసాలా ఏదైనా చికెన్ మసాలా వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర వేసి బాగా కలబెట్టి ఒక 2 minutes ఉన్న తర్వాత ఆఫ్ చేస్తే మన చికెన్ కర్రీ అయిపోతుంది. ఫైనల్గా చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకున్నాను. ఫైనల్గా చికెన్ అయిపోయిందండి. గరం మసాలా వేసినాము, దాని తర్వాత కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా అయిపోయింది, ఆఫ్ చేయడమే.
ఇప్పుడు ఇక్కడ చపాతీ కానీ పూరి కానీ మేము చేసుకునే ప్లేస్ ఇదే అనమాట. ఈ బండ మీదనే వేస్తాం. దాన్ని క్లీన్ చేస్తున్నాను. పూరి కోసం ఆయిల్ వేస్తున్నాం పెనంలో. ఫైనలీ హీట్ ఎక్కింది ఆయిల్. మా చరణ్ ఎదురు చూస్తున్నాడు పూరి కోసం, కూర కోసం. ప్లీజ్ చరి. చెర్రీ ఏం చేస్తాను? ఏమప్పా? నన్ను చేయనివ్వు, నువ్వు చేయవు. అయిపోయింది, కూర అయిపోయింది. చరణ్ వెయిట్ చేస్తున్నాడు తినడం కోసం. చెర్రీ మళ్ళీ చేస్తూ తిను ఫస్ట్. కాలుతుంది. ఎట్టుంది చెర్రీ? బాగుందా? చెర్రీ బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి.